హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. డీప్ ఫ్రై లేకుండా, సోడా కానీ ఈనో కానీ లేకుండా చాలా హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఏదైనా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలనిపించినప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు. అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు, హాఫ్ కప్ అయితే సజ్జలు తీసుకున్నాను. సజ్జలు మన హెల్త్కి చాలా మంచిది. ఐరన్, కాల్షియం బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని ఒక 2 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. మంచిగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని ఒక 2 అవర్స్ నానిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా వాష్ చేసుకుని, మీ దగ్గర గ్రైండర్ ఉంటే కనుక గ్రైండర్లో వేసుకోండి, మిక్సీలో ఉంటే కనుక మిక్సీలో వేసుకోండి. నేను ఇక్కడ ఈజీగా అయిపోవాలని చెప్పి మిక్సీలో గ్రైండ్ చేసుకుని చూపిస్తున్నాను. ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా మనం పప్పులన్నీ మిక్సీ జార్లో వేసుకుని మనం పిండి క్వాంటిటీని బట్టి కొద్దిగా వాటర్ వేసుకుని దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మరీ పల్చగా మరీ గట్టిగా లేకుండా దోసల పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని ఒక గిన్నెలో తీసుకుని, రెసిపీలో సోడా వేయలేదు కాబట్టి పిండిలో మంచిగా గుల్లదనం రావడానికి పిండిని ఈ విధంగా 5 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని, కొద్దిగా నేను ఇక్కడ జీలకర్ర కూడా వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే కనుక ఇలా మంచిగా మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. గ్రైండర్లో గ్రైండ్ చేసుకునేటప్పుడే పిండిలో మంచి గుల్లదనం వస్తుంది. మనం ఇక్కడ మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటే పిండిలో మంచి గుల్లదనం వస్తుంది. స్టవ్ మీద గుంట పొంగనాలు ప్రిపేర్ చేసుకుని కడాయిని పెట్టుకుని, కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దిగా గుంట పొంగనాల్లో వేసుకుని, ఈ విధంగా కడాయి నిండగా గుంట పొంగనాల్లో వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మంచిగా కుక్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి గుంట పొంగనాల కడాయిని అటు ఇటు జరుపుకుంటూ అన్నీ ఈవెన్గా ఒకే కలర్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల దాకా మంచిగా కుక్ అయ్యి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయి. ఈ విధంగా గుంట పొంగనాలు ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా టర్న్ చేసుకునేటప్పుడు సరిగ్గా కుక్ అవ్వలేదనుకుంటే ఇంకో 5 మినిట్స్ అయితే మంచిగా కుక్ అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే మన గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయినట్లే. ఎంతో టేస్టీగా ఉండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ గుంట పొంగనాలు హెల్త్కి కూడా చాలా మంచిది. అస్సలు ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై లేకుండా చాలా హెల్తీగా మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.